బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి ఆగండి మా బాబ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటే ఎస్ఆర్హెచ్ అని, సిఎస్కే గెలుస్తుంది అనుకుంటే సిఎస్కే అని తప్పకుండా కామెంట్ చేయండి. చూద్దాం ఏ టీం ఎక్కువ మంది కామెంట్ చేస్తారో చూద్దాం. వావ్ వావ్ వావ్, మనం జీటీతో మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు, కానీ మనకి ప్లే ఆఫ్ ఛాన్స్లే కాదు, టాప్ 2 ఛాన్సులు కూడా పుష్కలంగా ఉంది. అరే అనుకున్నట్టే ముంబై పంజాబ్ నోడించింది, లక్నో సిఎస్కే నోడించింది, నిన్నైతే ఏకంగా కేకేఆర్ జీటీ నోడించింది. అరే ఇప్పుడైతే ఉన్న 2 మ్యాచ్లు గెలిచే చాలు, ఈజీగా ప్లే ఆఫ్సే కాదు టాప్ 2 కూడా కన్ఫర్మే. అయినా చెన్నై పిల్ల పిత్ర టీము లాస్ట్ మ్యాచ్ వాళ్ళని బొంద పెట్టినాం, ఇక ఈ మ్యాచ్ లెక్క పిసుకుతాం. ఈ మ్యాచ్ లో వాళ్ళని వట్టిగానే పిసుకుతాం, ఫస్ట్ ప్లే ఆఫ్స్ లో బర్త్ కన్ఫర్మ్ చేస్తాం. అరే ఓ సైలెన్సర్ బాబాయ్, మీరు మమ్మల్ని మొంద పెట్టింది మర్చిపోయానుకుంటున్నారా? మీ హోమ్ గ్రౌండ్ లో అడుగు పెడితే మీరు మమ్మల్ని బొంద పెట్టారు, ఈసారి మా హోమ్ గ్రౌండ్ లో మీరు అడుగు పెడతారు, మిమ్మల్ని వట్టిగానే బొంద పెడతాం. అరే మీపై మా రివెంజ్ మాత్రం మామూలుగా ఉండదు, రివెంజ్ ర్యాంపేజ్ లక్కుంటది. కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఇక్కడ కథ మొత్తం మేగ్దమ్ ఉంటది. అరే ఏం బొంద పెట్టేది బొంగు, ఒక్కసారి మా బ్యాటింగ్ క్లిక్ అయితే మీ బౌలింగ్ మొత్తం బందే. కొడుకులాం కాటేరమ్మ కొడుకులాం, ఇక్కడ ఒక్కొక్కరిని చెడుగుడు ఆడేసుకుంటాం. అయినా లాస్ట్ మ్యాచ్ ఏదో టైం బాగోలేక మ్యాచ్ బొంద పడింది, లేకపోయింటేనా ఆ గుజరాత్ కూడా చుక్కలు చూపించే వాళ్ళం. అయినా మేమైనా టాప్ లో ఉన్న గుజరాత్ తో ఓడిపోయినాం, కానీ మీరు మాత్రం బాటం లో ఉన్న లక్నోతో ఓడిపోయినారు. అరే వస్తున్నాం, మీ హోమ్ గ్రౌండ్ లో మిమ్మల్ని బొంద పెట్టనీకి వస్తున్నాం. కాటేరమ్మ కొడుకులు అంటారా బాబు, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ పిసికినట్టు పిసికి పడేస్తాం. మీ పక్క కొట్టనీకు కాటరమ్మ కొడుకులు కావాలేమో, కానీ ఇక్కడ కొట్టనీకు సంజు ఇచ్చిన పుంజొక్కడు చాలు. ఈ పుంజొక్కసారి గ్రీస్ లో ఉంటే ఆపోజిట్ బౌలర్లకి మాత్రం వణికే. చూపిస్తా ఈ మ్యాచ్ లో ఈ పుంజు తడాకా చూపిస్తా, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూస్ లెక్క పిసికి పడేస్తా. అరే ఓ సంజు, నువ్వు పుంజు అయితే ఏంది, గాడిద గుడ్డ అయితే ఏంది, ఇక్కడ ఉన్నది సైలెన్సర్. నీ అవ్వ ఒక్కొక్క టీం ని సైలెంట్ చేసి పడేసే సైలెన్సర్ ఇక్కడ. అది ఇంటర్నేషనల్ మ్యాచ్ అయినా ఐపీఎల్ మ్యాచ్ అయినా నీ అవ్వ కథ మాత్రం ఏకదమ్ ఉంటది. కమెంట్స్ ప్యాట్ కమెంట్స్ ఇక్కడ ఒక్కొక్క పుల్ల వట్టిగానే పీకి పడేస్తా. అరే ధోని బాయ్, ఈ మ్యాచ్ లో అయినా నీ దర్శనం దొరుకుతుందా, లేకుంటే ఈ సీజన్ మొత్తం ఇంజూర్ అనేసి అట్లనే ఉండిపోతావా ఏంటి? ఎట్లో ఈ సీజన్ మీ ప్లే ఆఫ్స్ ఆశలంతా పటాసే. నువ్వేమంటే లాస్ట్ మ్యాచ్ చెన్నై చపాక్లనే ఆడతానంటివి, ఎట్లో మాతోని లాస్ట్ మ్యాచ్ ఆడి సెండ్ ఆఫ్ అన్న ఈ ధోని బాయ్. చూద్దాం ఈ ఎంఎస్డి ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలీదు. అయినా ఈ ధోని మ్యాచ్ లో అడుగు పెడితే మ్యాచ్ ఓడిపోవడమా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. పెడతా మీపై మ్యాచ్ లో అడుగు పెడతా, మ్యాచ్ ని వట్టిగానే గెలిపిస్తా, ప్లే ఆఫ్స్ ఆశలు ఇంకా నెరవేరుస్తా. అరే ఓ బ్యాటర్లు, ఏమైంది భయ్యా మీకు? అంత మంచి బౌలింగ్ వేసి ఆ గుజరాత్ ని 166 కి కట్టడి చేస్తే మీరు మాత్రం 16 ఓవర్లకి ఆల్ అవుట్ అవుతారా? అరే ఒక్కరంటే ఒక్కరు కూడా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయకుండా వచ్చినోళ్ళు వచ్చినట్టే జస్ట్ 80 రన్స్ కి ఆల్ అవుట్ అయిపోతారు. లాస్ట్ మ్యాచ్ మీరు ఓడిపోయి ప్లే ఆఫ్స్ ఆశలు ఒక్కటే కాదు, ఉన్న నెట్ మొత్తం దెబ్బతీస్త్రీ. కనీసం ఈ మ్యాచ్ లో అయినా వట్టిగిన కంబ్యాక్ ఇవ్వండి, రన్స్ దంచి కొట్టండి. అరే ఓ కమ్మిన్స్ బాబాయ్, లాస్ట్ మ్యాచ్ లో ఫ్లైట్ మిస్ అయ్యి ప్రాక్టీస్ మొత్తం చేయలేకపోతుంది, అందుకే లాస్ట్ మ్యాచ్ దెబ్బతిన్నాం. కానీ ఈ మ్యాచ్ మాత్రం అట్లేం జరగదు, నీ అవ్వ ఒక్కొక్కరు దంచి కొడతాం. మన ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ ఖతర్నాక్ ఏంటో చూపిద్దాం.